హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సెట్కి కీ పాయింట్స్ మ్యాట్రిసెస్కి సంబంధించి మనం తెలుసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇంపార్టెంట్ ఫార్ములాస్ డెఫినేషన్స్ ఈ సెట్కి యూజ్ అయ్యేలాగా చెప్తాను. అసలు నార్మల్గా మనం అదే మ్యాట్రిసెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి అనమాట. లైక్ ఈ మ్యాట్రిసెస్ మెథడ్స్ని మనం నెట్వర్క్ థియరీలో కూడా యూజ్ చేస్తుంటాం. అండ్ ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫేస్ రికగ్నిషన్కి అలా కూడా యూజ్ చేస్తాం అనమాట మ్యాట్రిసెస్ మెథడ్స్ని. సో ఇప్పుడు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. అది పక్కన పెట్టండి, జస్ట్ నార్మల్గా తెలుసుకోవడానికి చెప్పేస్తున్నాను అంతే. ఇక్కడ చూసుకుంటే ఏ ఇంటూ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే మనం ఏ మ్యాట్రిక్స్ని అలాగే ఇన్వర్స్ చేసిన మ్యాట్రిక్స్ని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందన్నమాట. దెన్ అలాగే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే దాన్ని మనం ఇడంపార్టెంట్ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేస్తాం. ఇవి ఐడెంటిటీస్ లాగా. నెక్స్ట్ ఏంటంటే మనం అదే ఏ పవర్ 4 ఏ పవర్ 5 అలా ఫైండ్ చేయాలనుకోండి. దెన్ ఈజీగా మనం ఎలా అంటే ఏ పవర్ 4ని ఏ పవర్ 5ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇచ్చారు స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా మనకి. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్ 1 కాకుండా ఇంకే నెంబర్స్ ఉన్నా దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకవేళ మనకి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ పవర్ 4 ఏ పవర్ 5 ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, ఈజీగా ఇలా గుర్తుపెట్టేసుకోండి. మనకి ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో n అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, m అంటే మనకి అదే ఇప్పుడు ఇక్కడ ఏ పవర్ 4 కనుక్కోమన్నారు అనుకోండి, ఆ m ప్లేస్లో మనం 4 వేసేస్తాం అనమాట. ఓకే, దెన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3/4 ఇంటూ మనం అదే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని వేసేసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములాలా గుర్తుపెట్టుకోండి, n/m ఇంటూ i. లేదా ఈజీగా నార్మల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఎంత పవర్ అడిగారో ఆ స్కేలార్ మ్యాట్రిక్స్ డయాగనల్ ఎలిమెంట్ ఉంది కదా 3/4 వేసేసుకొని జస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసేయండి అంతే. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ ఒక ఏబి మ్యాట్రిక్స్ ఇచ్చేసి, అంటే ఏ ఇంటూ బి మల్టిప్లైడ్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి, అండ్ నెక్స్ట్ మనకి ఏ కానీ బి కానీ ఇచ్చారు, అంటే రెండు ఇవ్వలేదు, ఇక్కడ మల్టిప్లైడ్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ప్లస్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఏ కానీ బి కానీ. మనం ఇంకో మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయాలన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బి ఇచ్చారు అంటే మనం ఏ కనుక్కోవాలి. సో మల్టిప్లైడ్ మ్యాట్రిక్స్ ఇది, బి వచ్చేసి ఇచ్చారు. సో ఏ బదులు మనం ఏం రాస్తామంటే సమ్ XYగా రాసుకుంటున్నాం. ఇక్కడ అదే మనం కాలం లాగా రాసుకున్నాం. కాలం ఫస్ట్ కాలం వచ్చేసి x1 x2, సెకండ్ కాలం y1 y2గా రాసుకున్నాం. ఇది ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందో ఇచ్చేసారు కదా, అది రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ తెలుసు కదా, మల్టిప్లై చేసేసి రాసేస్తాము. దెన్ నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేశాక మనకి వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని సేమ్ మనం ఇక్కడ x1 x2 y1 y2గా రాసుకున్నాం కదా, ఆ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. దట్స్ ఇట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి అడగండి. కంప్లీట్గా కావాలి అంటే నేను ఓన్లీ సపరేట్గా ఈ ప్రాబ్లమ్కి సంబంధించి వీడియో చేస్తాను. దెన్ నెక్స్ట్ ప్రాపర్టీస్కి వస్తే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే మీకు తెలుసు కదా, రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా చేంజ్ చేసేటప్పుడు కొన్ని ఐడెంటిటీస్ని యూజ్ చేస్తాము. అవేంటో చూద్దాం. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మనకి ఏనే వస్తుంది. దెన్ నెక్స్ట్ a+b హోల్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు
లేదా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేసినా అదే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ చేసినా సేమ్ అనమాట, సేమ్ ఆన్సరే వస్తుంది. దెన్ నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇవి ఐడెంటిటీస్ అనమాట, సో మనం రిమెంబర్ చేసుకోవాలంతే. దెన్ నెక్స్ట్ కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఈ కే అనేది స్కేలర్ అనమాట, సో మనం బయట రాసేస్తాం కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏబిసిడి హోల్ ట్రాన్స్పోజ్. ఏబిసిడి హోల్ ట్రాన్స్పోజ్ని ఎలా రాస్తామంటే డి ట్రాన్స్పోజ్ ఇంటూ సి ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అంటే ఈ ఐడెంటిటీని మీకు జస్ట్ ఒక బిట్లా అడగొచ్చు. ఇలా అడిగినప్పుడు ఏంటంటే వెనక్కి నుంచి రావాలి, డి ట్రాన్స్పోజ్, సి ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఓకే మనం ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది ఇక్కడ. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అన్నా సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే మనం ఏని ట్రాన్స్పోజ్ చేశాక వచ్చిన ఆన్సరు నార్మల్గా ఏ వాల్యూ ఉంటుంది కదా, అది ఆ రెండు సేమ్ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో మనం రో కాలం వైజ్గా చూసుకుంటే అంటే ఇప్పుడు ఏఐజే అంటే ఏ23 ఈక్వల్ టు ఏ32 అంటే సెకండ్ రో థర్డ్ కాలంలో, అలాగే థర్డ్ రో సెకండ్ కాలం వాల్యూ ఈ టూ వాల్యూస్ సేమ్ అయ్యాయి అనుకోండి, అలా కూడా అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సిమిలర్గా చూసుకోండి, ఇదైనా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఏని ట్రాన్స్పోజ్ చేశాక వచ్చే వాల్యూ అలాగే మైనస్ ఏ, ఈ రెండు ఈక్వల్ అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దెన్ నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ దెన్ ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఇది జస్ట్ నార్మల్గా నేను టెక్స్ట్ బుక్ నుంచి తీసిన పాయింట్ అనమాట. పి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనుకుంటున్నాం. నెక్స్ట్ క్యూ అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ వచ్చేసి హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. అది అంతే, ఇది జస్ట్ నార్మల్గా గుర్తుంచుకోండి అంతే. నెక్స్ట్ ది డిటర్మినెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డిటర్మినెంట్స్. అంటే మనం మల్టిప్లై చేశాక డిటర్మినెంట్ కనుక్కున్నా, అలాగే సపరేట్గా డిటర్మినెంట్స్ కనుక్కున్నా కూడా సేమ్ అనమాట, సేమ్ ఆన్సరే వస్తుంది. సో మనం ఇలా మల్టిప్లై చేసేదాని బదులు డైరెక్ట్గా ఇలా చేయడం ఈజీ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ అని 3x3 మ్యాట్రిక్స్, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ కేఏ ఈక్వల్ టు కే క్యూబ్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. అంటే ఇది కే పవర్ n అనమాట. 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి నేను పవర్లో 3 రాశాను. సో కే అనేది స్కేలర్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిటర్మినెంట్ ఆఫ్ 2a ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, సో కే ప్లేస్లో మనం 2 రాస్తాం. దెన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసి 3, 2 క్యూబ్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. Then next, when the diagonal elements are all zeros, that matrix is known as skew symmetric matrix. When a matrix of order 3 only, that A equal to 0. అంటే ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి అన్నీ జీరోస్ అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనొచ్చు. దెన్ అదే డిటర్మినెంట్ కూడా వచ్చేసి డెఫినెట్గా జీరోనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబల్ క్యూబ్ ఈక్వల్ టు 1, ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1, ఐ పవర్ 4 ఈక్వల్ టు 1. ఇవి సింపుల్గా వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అంటే ఐ అంటే ఎంత, -√1. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్.
అంటే అదే మనం డెట్ కనుక్కునేటప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ అనమాట. ఇఫ్ 2 rows or 2 columns of determinant are identical, then its value is 0. అంటే 2 rows కానీ కాలమ్స్ కానీ వన్స్ ఉంటే ఖచ్చితంగా డెట్ అనేది 0 వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. ఎగ్జాంపుల్స్, ఇక్కడ 2 rows వన్స్ ఉన్నాయి, 2 columns వన్స్ ఉన్నాయి, 2 rows వన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఏ డిటర్మినెంట్ ఈజ్ అన్చేంజ్డ్ వెన్ ద రోస్ ఆర్ చేంజ్డ్ ఇంటూ కాలమ్స్ అండ్ కాలమ్స్ ఇంటూ రోస్. అంటే లైక్ మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి డెట్, అంటే ట్రాన్స్పోజ్ అంటే లైక్ రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా చేంజ్ అవుతాయి కదా. సో మనం ట్రాన్స్పోజ్ చేశాక డెట్ కనుక్కున్నా లేదా నార్మల్గా డెట్ కనుక్కున్నా సేమ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్, ది డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ +or-1. ఇది నార్మల్గా ఒక బిట్లో అడుగుతారు కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగనల్ దెన్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇన్వర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆర్థోగనల్. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి ఆర్థోగనల్ ఇఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. దిస్ మీన్స్ అంటే ఇలాగా ఈ ఐడెంటిటీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఐడెంటిటీని ఆర్థోగనల్ మ్యాట్రిక్స్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఎవ్రీ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్ అండ్ ఆల్సో ఇన్వర్టబుల్. అంటే మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ది డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ +or-1. మనకి ఆల్రెడీ తెలుసు కదా, అంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ 0 వస్తుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే అదర్ దాన్ 0. సో ది డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ +or-1 కదా. సో ఎవ్రీ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్ అండ్ ఆల్సో ఇన్వర్టబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది డిటర్మినెంట్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. సో నార్మల్గా మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి డెట్ ఫైండ్ చేయాలంటే నార్మల్గా మనం ఆ డయాగనల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ది డిటర్మినెంట్ ఆఫ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. ఇదేంటంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట, ఇది వచ్చేసి డయాగనల్ మ్యాట్రిక్స్. సో డయాగనల్ మ్యాట్రిక్స్లో కూడా సేమ్ డిటర్మినెంట్ కనుక్కోవాలి అంటే ఆ డయాగనల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ది డిటర్మినెంట్ ఆఫ్ ఇడంపొటెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇది కూడా నార్మల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ది డిటర్మినెంట్ ఆఫ్ ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ ఈజ్ -1. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ది సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఈజ్ ట్రేస్ ఆఫ్ ఏ. నార్మల్గా మనకి ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, డయాగనల్ ఎలిమెంట్స్ని సమ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఈ సెట్లో ఏమేమి అడుగుతారో అవి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్, కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ. నార్మల్గా మనకి ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చి దాంట్లో వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు కదా. ఆ వేరియబుల్స్ కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, అలాగే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో అదే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఎలానో చెప్తాను. ది సొల్యూషన్ x = del1/del, y = del2/del, z = del3/del. ఇలా కనుక్కుంటాం కదా XYZని. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే గివ్స్ ఏ యూనిక్ సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ప్రొవైడెడ్ del not equal to 0 and the equations are said to be consistent. అంటే నార్మల్గా మనం డెల్ ఫైండ్ అవుట్ చేశాక మనకి అదే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఆ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్. నెక్స్ట్, అదే డెల్ = 0 వచ్చింది అనుకోండి, దానికి అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ del1, del2, del3 ఈజ్ non-zero, then the above equations have no solutions. అంటే డెల్ = 0 వచ్చి del1, del2, del3కి ఒక్క non-zero వచ్చినా సరే ఆ ఈక్వేషన్ అనేది ఇన్కన్సిస్టెంట్ అనమాట. అంటే మనకి డెల్ అనేది =0 వస్తే ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్, ఇఫ్ డెల్ నాట్ = 0 and del1, del2, del3 = 0, then clearly
x equal to 0, y equal to 0 and z equal to 0, and this solution is said to be trivial solution. అంటే డెల్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చి ఇవి జీరోస్ వచ్చినా అంటే 3 సొల్యూషన్స్ మనకి ఆల్రెడీ వచ్చేసినట్టే కదా. సో ఇది ట్రైవల్ సొల్యూషన్ అనమాట. ఇట్లాగా అక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగచ్చు, ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పేసి ఈక్వేషన్స్ ఇచ్చి. నెక్స్ట్ ఇఫ్ డెల్ ఈక్వల్ టు 0 అండ్ del 1 del 2 del 3 ఈక్వల్ టు 0 అంటే అన్ని జీరోస్ వచ్చేసి దెన్ ద సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. అన్ని జీరోస్ వస్తే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అండ్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే కన్సిస్టెంట్, డిపెండెంట్ అండ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి అదే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోమన్నారు అనుకోండి. అప్పుడు నార్మల్గా మనం డెట్ కనుక్కొని అంటే అక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్కే డెట్ కనుక్కొని పవర్ ఆఫ్ n-1 చేసామనుకోండి. n అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే 3/3 ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ ఆర్డర్ నెంబర్ వేసేసి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇంకా పవర్ వాల్యూ కనుక్కుంటే సేమ్ అదే అనమాట. ఓకే, మీకు ఇంకా ఏమైనా కీ పాయింట్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనకి ఆల్రెడీ తెలుసు కదా, అంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ 0 వస్తుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే అదర్ దాన్ 0. సో ది డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ +or-1 కదా. సో ఎవ్రీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్ అండ్ ఆల్సో ఇన్వర్టబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. సో నార్మల్గా మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి డెట్ ఫైండ్ చేయాలంటే నార్మల్గా మనం అదే ఆ డయాగనల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ది డిటర్మినెంట్ ఆఫ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. ఇదేంటంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట, ఇది వచ్చేసి డయాగనల్ మ్యాట్రిక్స్. సో డయాగనల్ మ్యాట్రిక్స్లో కూడా సేమ్ డిటర్మినెంట్ కనుక్కోవాలి అంటే ఆ డయాగనల్ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ది డిటర్మినెంట్ ఆఫ్ ఇడంపొటెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇది కూడా నార్మల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ది డిటర్మినెంట్ ఆఫ్ ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ ఈజ్ -1. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ది సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఈజ్ ట్రేస్ ఆఫ్ ఏ. నార్మల్గా మనకి ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, డయాగనల్ ఎలిమెంట్స్ని సమ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఈ సెట్లో ఏమేమి అడుగుతారో అవి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ. నార్మల్గా మనకి ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చి దాంట్లో వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు కదా. ఆ వేరియబుల్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అలాగే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో అదే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఎలానో చెప్తాను. ది సొల్యూషన్ x ఈక్వల్ టు del 1/del, y ఈక్వల్ టు del 2/del, z ఈక్వల్ టు del 3/del ఇలా కనుక్కుంటాం కదా XYZని. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే గివ్స్ ఏ యూనిక్ సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ప్రొవైడెడ్ del not equal to 0 and the equations are said to be consistent. అంటే నార్మల్గా మనం డెల్ ఫైండ్ అవుట్ చేశాక మనకి అదే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఆ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్. నెక్స్ట్ అదే డెల్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, దానికి అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ del 1, del 2, del 3 is non-zero, then the above equations have no solutions. అంటే డెల్ ఈక్వల్ టు 0 వచ్చి del 1, del 2, del 3కి ఒక్క non-zero వచ్చినా సరే ఆ ఈక్వేషన్ అనేది ఇన్కన్సిస్టెంట్ అనమాట. అంటే మనకి డెల్ అనేది ఈక్వల్ టు 0 వస్తే ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ ఇఫ్ డెల్ నాట్ ఈక్వల్ టు 0 and del 1, del 2, del 3 equal to 0, then clearly x equal to 0, y equal to 0 and z equal to 0, and this solution is said to be trivial solution. అంటే డెల్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చి ఇవి జీరోస్ వచ్చినా
అంటే 3 సొల్యూషన్స్ మనకి ఆల్రెడీ వచ్చేసినట్టే కదా, సో ఇది ట్రైవల్ సొల్యూషన్ అనమాట. ఇట్లాగా అక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగచ్చు, ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పేసి ఈక్వేషన్స్ ఇచ్చి. నెక్స్ట్ ఇఫ్ డెల్ ఈక్వల్ టు 0 అండ్ del1 del2 del3 ఈక్వల్ టు 0 అంటే అన్ని జీరోస్ వచ్చేసి దెన్ ద సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. అన్ని జీరోస్ వస్తే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అండ్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే కన్సిస్టెంట్, డిపెండెంట్ అండ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి అదే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోమన్నారు అనుకోండి, అప్పుడు నార్మల్గా మనం డెట్ కనుక్కొని, అంటే అక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్కే డెట్ కనుక్కొని పవర్ ఆఫ్ n-1 చేసామనుకోండి. n అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే 3x3 ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ ఆర్డర్ నెంబర్ వేసేసి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇంకా పవర్ వాల్యూ కనుక్కుంటే సేమ్ అదే అనమాట. ఓకే, మీకు ఇంకా ఏమైనా కీ పాయింట్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.